వెల్కమ్ టు సరోజ్ టీవీ. నేను మీ ఏడుకొండలు. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది దొనకొండ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అన్ని ప్రాంతాలకి, మన భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి అది మిడిల్లో ఉంటుంది. ఎలా అంటే మనకి తమిళనాడుకి, కేరళకి, అలాగే కర్ణాటకకి, మహారాష్ట్రకి, అలాగే గుజరాత్కి, ఈ ప్రాంతాలన్నిటికీ మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దొనకొండలో ఉంటే చాలా బాగుంటుంది. అలాగే పశ్చిమ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది. రాయలసీమ ప్రాంతం కావచ్చు, అలాగే కోస్తా ప్రాంతం కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏర్పరిస్తే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా రహదారులు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆల్ రోడ్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా కూడా మనం 2 అవర్స్లో విజయవాడ వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, లేదా కర్ణాటక వెళ్ళాలంటే 3 అవర్స్. ఈ విధంగా మనకి రహదారులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక్కడ నిర్మిస్తే దొనకొండలో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి వచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అంతా డ్రై ఏరియాగా ఉంది. అందువలన ఈ ప్రాంతం వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పంటలు పండుతాయి. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి చాలా చెందుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం జిల్లాగా ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సూపర్గా డెవలప్ అవుతుంది. ఇదంతా ప్రజలు గమనించి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది ఫ్యూచర్ ఆలోచించి మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్లవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంతం డెవలప్ అయితే రాయలసీమ ప్రాంతం డెవలప్ అవుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల చాలా అభివృద్ధి చెందుతాయి. ఒక్క ఎయిర్పోర్ట్ వల్ల ఎంత ప్రాంతం అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ ప్రభుత్వం గమనించి కూటమి ప్రభుత్వం వారు ఈ నిర్ణయాన్ని తీసుకుంటే చాలా బాగుంటుందని మేము మనవి చేసుకుంటున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు మోడీ గారు ఇదంతా ఆలోచించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మన దొనకొండ ప్రాంతంలో ఏర్పరచాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఎకరం వచ్చి గవర్నమెంట్ వాల్యూ 7 లక్షల నుంచి 10 లక్షల లోపే ఉంది. అదే మీరు అమరావతి భోగాపురంలో చూసుకుంటే అక్కడ కోట్లలో ఉంది. అది మీకు తెలుసు. ఇక్కడ మీకు ఎన్ని వేల ఎకరాలు కావాలన్నా తీసుకోవచ్చు. ప్రభుత్వ ల్యాండ్ ఉంది, లేదా ప్రైవేట్ ల్యాండ్ అయినా ఇస్తారు. ఇక్కడ అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే చాలా అభివృద్ధి చెందే విధంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం.